రాజశేఖర రెడ్డి అన్నది కాంగ్రెస్, కాంగ్రెస్ అన్నది రాజశేఖర రెడ్డి గారు, అది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఆమె రావడము అని అన్నది చాలా గ్రేట్ థింగ్. మేము దానికి చాలా వెరీ హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం. ఇంకా రియలైజ్ అవుతారు, ఇంకా రియలైజ్ అవుతారు మీరు జరిగేటువంటి 10-15 రోజుల్లో ఎంత పెద్ద రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తారు. మేము తీసుకోవాలి, మేము బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మంచిది, కాంగ్రెస్ పార్టీతోనే మనం మంచి చేయగలము, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చేయగలము, కాంగ్రెస్ పార్టీతోనే వ్యక్తిగతంగా ఏదైనా మనశ్శాంతి ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏం మాట్లాడాలనుకున్నా ఎమ్మెల్యేను ఎమ్మెల్యేగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ, మినిస్టర్ను మినిస్టర్గా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ, సీఎంను సీఎంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. వేరే పార్టీలలో లాగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీలలో వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఉన్నారో లేదో మీరు వెళ్ళి ఒకసారి పర్సనల్గా మాట్లాడండి వాళ్ళతో. ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉన్నాం మేము అని చెప్పి ఎంతమంది నీకు బయటకు మీకు చెప్పినా వాళ్ళ నాభిలో నుంచి వచ్చే ఆన్సర్ కాదు అది. రాజ్యాంగ పరంగా కానీ రాజకీయంగా కానీ, అంటే నా ఉద్దేశం మీరు మాట్లాడేదాన్ని బట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది ఒక కాంగ్రెస్ పార్టీనేనా? అది ఇన్నాళ్ళుగా నడిచిన రాజకీయం అంతా కూడా ఏమీ లేదని అంటారు. అసలు అంటే వచ్చిన పార్టీలన్నీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు, వాళ్ళంతటా వాళ్ళు ఎదగడానికి మాత్రమే వాళ్ళు పరిపాలించారని అంటారా? ప్రజాస్వామ్య పరిరక్షణ పరంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ మీరు తీసుకునే ఏ పాయింట్నైనా తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. మీరు ఏమన్నా చెప్పండి, మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. రాజ్యాంగాన్ని ఎవరైతే అడాప్ట్ చేసుకున్నటువంటి మన భారతీయులందరూ గౌరవించేది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వల్ల మనం లాభం పొందాము అని చెప్పేసి ప్రతి ఇంటిలో ప్రతి మనిషిని టచ్ చేయండి మీరు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే అర్థమైంది. ఇందిరమ్మ రాజ్యంలో మనకేం లేదు, ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మనకి వచ్చింది ఏం లేదు, అయిపోయింది. సోనియా రాజ్యం వచ్చిన తర్వాత సోనియా రాజ్యంలో ఏం లేదని చెప్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సోనియమ్మ ఇచ్చినటువంటి తెలంగాణలో 10 ఏళ్ళు మనం తప్పు చేశాము, సోనియమ్మ రాజ్యం రావాలి, సోనియమ్మకు మనం రుణం తీర్చుకోవాలనే తెలంగాణ ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇచ్చి ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్నది మీరు ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి పల్లెకెళ్ళి ప్రతి మనిషిని పలకరిస్తే కూడా ఇందిరమ్మ రాజ్యం అన్నది చాలా మంచి రాజ్యం, అది ఆమె రాజ్యమే రావాలని అంటారు. ప్లస్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా సోనియమ్మ మాకు తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మ రాజ్యం రావాలని విశ్వసించినారు. తెలంగాణలో మంచి పవర్ ఇచ్చారు, రూలింగ్ ఇచ్చి ఉన్నారు. తెలంగాణలో మనం తప్పు చేశాం 10 సంవత్సరాలని కూడా వాళ్ళు రియలైజ్ అయి ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి పరిపాలన చాలా సుభిక్షంగా జరుగుతుంది. పాత రోజులు ఏవైతే ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారి రూపంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. మీరు అది చూస్తారు. తెలంగాణకి ఆంధ్రకి చాలా డిఫరెన్స్ ఉంది. నో డిఫరెన్స్. లాస్ట్ 10 years నుంచే లేదండి. తెలంగాణ విడిపోయిన తర్వాత మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాజధాని ఉన్న రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని లేని రాష్ట్రం. ఇప్పటికీ మీరు ఇస్తానన్న వనరులు ఏవి రాలేదు అక్కడికి, మీరు ఇస్తానన్న డబ్బులు ఏమీ అక్కడ దక్కలేదు, ప్రత్యేక హోదా దక్కలేదు. ఇవన్నీ మర్చిపోరుగా ప్రజలు. అవి మేము రూలింగ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెప్పే విషయాలు మీరు చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము రూలింగ్ లోకి వస్తాం, మళ్ళీ 10 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించడం అని కాదు, అవన్నీ వెరీ క్లియర్ గా మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఏవైతే మేము ఇచ్చి ఉన్నామో వాటిని ఇంప్లిమెంట్ చేయడమే మా అంతిమ లక్ష్యం. అదే మా ప్రయత్నంలో. ఎలా నమ్మాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ షర్మిలను వెనకేసుకునో లేకపోతే ఇంకొకళ్ళని తీసుకునో ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీని ఎందుకు విశ్వసించాలి? ఏ కారణం మీద విశ్వసించాలి అనే దానికి మీరు ఇచ్చే సమాధానం? ఆల్రెడీ 10 years తప్పు చేసి ఉన్నామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు సార్. మీరు చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకొని మేము ఎంత తప్పు చేసి ఉన్నాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా
కాంగ్రెస్ను దూరం చేసుకొని తప్పు చేశామని చెప్పేసి రియలైజ్ అయి ఉన్నారు. ఆ రియలైజ్కు సంబంధించి ఫలితాలు కూడా మీరు 24లో చూడబోతున్నారు. మీరు అది చూడడానికి సిద్ధంగా ఉండండి. 175 నియోజకవర్గాలకి మీకు క్యాండిడేట్స్ ఉన్నారు అసలు? 175 నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లు చాలా బలంగా ఉన్నారు. మీరు 175 నియోజకవర్గాల్లో మా ఫైట్ ఎలా ఉండబోతుందో ఏప్రిల్లో చూడబోతున్నారు 24 ఎలక్షన్లలో. అది చూసిన తర్వాత మళ్ళీ డిస్కషన్ చేద్దాం మనం. కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా రావట్లా. మిమ్మల్ని ఎందుకు విశ్వసించాలి ఈ రోజున? నేను అదే చెప్తున్నాను. ఎందుకు, ఏ రకంగా విశ్వసించాలి? నేను మీకు అదే చెప్తా ఉన్నాను సార్. 2004 నుంచి 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నేత అయినా మేము ఇవ్వలేకపోయాం, మేము ఇచ్చాము, కానీ ఇదిగో గవర్నమెంట్ వచ్చింది, ఇటు టీడీపీ గవర్నమెంట్ వెళ్ళి గట్టిగా మాట్లాడలేదు, ఇవ్వలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడలేదు కాబట్టి అక్కడ బీజేపీ ఇవ్వలేకపోతుంది, లేకపోతే వీళ్ళంతా కలిసి ముక్కుమడిగా చేస్తున్న ఇది అని చెప్పి మీరు ఎక్కడన్నా చెప్పారా? ఒక్క నేత బయటకు వచ్చి చెప్పారు? కొన్ని వందల వేదికలు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడారు చెప్పండి. మీకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల్లో మా పోరాటం చాలా గొప్పగా జరిగింది. మాకు మీడియా లేదు, మాటల్లోనా? మీడియా లేదు, మాటలతోనా? మీడియా లేదు, పోరాటం. సోషల్ మీడియాలో మమ్మల్ని చూపించే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు చెప్తా ఉన్నారు సార్, మీరు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. ఈ సోషల్ మీడియా అన్నది మా అదృష్టం బాగుండి ఇప్పుడు భూమిలోకి వచ్చింది కాబట్టి ఏదో కనీసం కొంచెం మాటలు బయటికి వెళ్ళబోతున్నాయి. 2014 నుంచి ఈనాటి వరకు మాకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో మేము పోరాటాలు చేయలేదు. తులసిరెడ్డి గారు మాట్లాడలేదా? సంజయనాథ్ గారు మాట్లాడలేదా? రఘువీరారెడ్డి గారు మాట్లాడలేదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము చాలా క్లియర్ గా మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కు సంబంధించి 2014 నుంచి ఈనాటి వరకు కూడా మా పోరాటం ఎక్కడా ఆగలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి మేము చేసేటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి వ్యక్తికి చేరేలాగా మా ప్రయత్నం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో మేము మోడీ గారు మోసం చేసినటువంటి మట్టి నీరు మీద ప్రోగ్రామ్ చేశాం. ప్రతి కాలేజీకి వెళ్ళాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి బ్యాడ్జెస్ పెట్టి ప్రోగ్రాంలు చేశాం. ప్రతి జిల్లాలో స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా విద్యార్థులతో రోడ్ల దగ్గరికి తీసుకొని వచ్చి ధర్నాలు, రాస్తో రోకోలు అన్నీ చేయడం జరిగింది. ఢిల్లీకి 124 మంది విద్యార్థులతో వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల ఇండ్లన్నీ ముట్టడించడం జరిగింది. పార్లమెంటు ముట్టడించడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రతి చోట ప్రోగ్రాములు చేశాం. ప్రతి యూనివర్సిటీని టచ్ చేయడం జరిగింది. కర్నూలులో ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీ దగ్గర నుంచి అనంతపూర్లో ఉన్నటువంటి ఎస్కే కానీ, ఎస్వి కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ వీటన్నిటిలో మా ఉద్యమాలు నిరంతరాయంగా జరిగినాయి. మా గురించి మా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం తప్పితే మా గురించి చూసేవాళ్ళు లేడు. మేము చెప్తే వినే పరిస్థితి కనీసం మీడియాకు కొంచెం కాకపోతే కొంచెం ఆలోచించి మీడియా మీదకి రాకండి. లేదు, మీడియా ఇచ్చింది మీకు, మీడియా స్పేస్ ఇచ్చింది. మీడియా స్పేస్ ని ఎవరు వాడుకోవాలా సరిగ్గా? కాంగ్రెస్ పార్టీ మా పోరాటంలో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, కాంప్రమైజ్ అవ్వము. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఈ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎక్కడి నుంచి పుట్టిందో మీకు తెలుసా? డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. చింతా రాజశేఖర్ గారు ఏదైతే బ్యాడ్జీలు ఇచ్చి ఉన్నారో ఆ బ్యాడ్జీ ప్రోగ్రామ్ అన్ని నిరంతరంగా జరిగినాయి. యాజ్ ఏ ఎన్ఎస్ఏ లీడర్ గా ప్రతి చోట ప్రతిజ్ఞలు చేయించడం జరిగింది. మీరు వెళ్ళి కర్నూలులో సెంటర్లో చూడొచ్చు, అనంతపూర్లో క్లాక్ టవర్ దగ్గర చూడొచ్చు, కడపలో కోటిరెడ్డి సర్కిల్లో చూడొచ్చు, తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ దగ్గర చూడొచ్చు. బ్యాడ్జీ మూమెంట్ నిరంతరాయంగా జరుగుతుంది. ఎన్ఎస్ఏగా మా లోగోతో ఉంటుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించినటువంటి లోగో, మా ప్రతిజ్ఞ మేము చెప్పాము. విద్యార్థులుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ఎస్ఏ లీడర్లుగా విద్యార్థులుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. తెచ్చే బాధ్యత మాది, ఇప్పించే బాధ్యత మాది. ఇచ్చేటువంటి శక్తి రాహుల్ గాంధీ గారికే ఉంది. వీళ్ళు ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, స్పెషల్ కేటగిరీ స్టేటస్లో విద్యార్థులను కానీ యువకులను కానీ అన్ని రకాల ప్రజలను మోసం చేసినటువంటి విధానాలని చెప్పాము. మేము ఇవ్వబోతున్నాం అనేటువంటి చెప్పాము. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద కూడా మా పోరాటం సాగుతూనే ఉంటుంది. వాళ్ళు ఇవ్వకపోతే ఇచ్చేటువంటి శక్తి కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి మాత్రమే ఉంది. దాన్ని మమ్మల్ని నమ్ముతున్నారు.
స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని వచ్చేటువంటి ఎలక్షన్లలో విద్యార్థులు కానీ, యువకులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, అన్ని వర్గాల ప్రజలను కానీ వీటన్నిటిని పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా నమ్ముతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి లాభం జరిగేది ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుంది, వీటన్నిటిని ప్రామిస్లను నిలుపుకోగలుగుతుంది. ప్రతి ఒక్క విషయం చెప్తా. అసెంబ్లీకి అట్లీస్ట్ ఒక చిన్న ఫ్యాక్టరీని తెచ్చి ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు కానీ, ఎంసీఏ చేసినటువంటి వాళ్ళకి కానీ కనీసం 5,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వాలంటరీ వ్యవస్థ వల్ల 5,000 రూపాయల 5,000 రూపాయలకి ఎక్కడన్నా ఏమైనా వస్తుందా సార్? ఏమైనా వస్తుందా? ఉప్పు వస్తుందా, పప్పు వస్తుందా, గ్యాస్ కరెంట్ బిల్లు కట్టుకోగలుగుతాడా, హౌస్ రెంట్ కట్టుకోగలుగుతాడా, వాళ్ళ అమ్మకి అన్నం పెట్టగలుగుతాడా, వాడు కనీసం బయటికి వెళ్ళి పెట్రోల్ కొనగలుగుతాడా, బండేసుకొని బయటికి వెళ్ళగలుగుతాడా, ఏమైనా సేవ చేయగలుగుతాడా, ఏ బట్టలు కొనగలుగుతాడా, ఏమైనా చెప్పులు కొనగలుగుతాడా, పంటకు వస్తే ఏమైనా కొనగలుగుతాడా? 5,000 రూపాయలతో 5,000 రూపాయలతో 4 లక్షల మందికి జాబులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. 4 లక్షల మందికి వాటిని జాబులు అంటారా? వాటిని తుమ్మితే కింద పడిపోయే జాబ్ అది. ఆ ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకుడికి కోపం వస్తే వాడు తుమ్మితే దగ్గితే ఆ వాలంటరీ పోస్ట్ ఊడిపోతుంది. అలాంటి దాన్ని జాబ్ అంటారా? దానికి ఏమైనా సెక్యూరిటీ ఉందా? అట్లా 4 లక్షల మంది విద్యార్థులను, నిరుద్యోగులను మీరు మోసం చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా వాలంటీర్ల తరపున వాలంటీర్ల తరపున చెప్తా ఉన్నా, వ్యవస్థను వ్యతిరేకించడంలే, వాళ్ళకి తగినటువంటి జీతం ఇవ్వాలి అని అంటా ఉన్నా. నేను 4 లక్షల మంది వాలంటీర్ల తరపున నేను యాజ్ ఏ ఎన్ఎస్వీ లీడర్గా, ఒక కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా నేను చెప్తా ఉన్నా, 5,000 రూపాయలు కాదు, 25,000 రూపాయలు ప్రతి ఒక్క వాలంటీర్కి ఇవ్వాలి. ఇస్తారేమో కాదు సార్, ఇవ్వాలి. మీరు ఇవ్వాలి, మీ బాధ్యత అది. మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు యువకులకు ప్రామిస్ చేసి ఉన్నారు, విద్యార్థులకు ప్రామిస్ చేసి ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రామిస్ చేసి ఉన్నారు, ప్రతి సంవత్సరం జాబులు ఇస్తానని జాబ్ క్యాలెండర్ చెప్పారు. కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు, నలిగిపోతా ఉన్నారు, ఎస్ఐలకు ప్రిపేర్ అవుతా ఉన్నారు, నలిగిపోతా ఉన్నారు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావు అన్నాడు, నలిగిపోతా ఉన్నాడు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. వాళ్ళన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతనే అతనికి వెళ్ళాలి, ఎలక్షన్కి వెళ్ళాలి. లేకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూస్తారు.